సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ముందు జోగినీలు ధర్నాకు దిగారు. నిన్న అమ్మవారి బోనాల జాతరలో పోలీసులు లాగేయడం, జోగిని శ్యామల బోనం కింద పడిన ఘటనకు నిరసనగా జోగినీలు ఆలయం ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పోలీసులు ఆలయం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించారు. అనంతరం జోగిని శ్యామలతో పాటు పలువురిని అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం ఇంధన్పల్లి రేంజ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చెరువులో చేపల వేటకు వెళ్లిన 5గురు ఆదివాసీలను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆదివాసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారుల నిరంకుశ వైఖరికి నిరసనగా ఇంధన్పల్లి అటవీశాఖ కార్యాలయం ఎదుట వందలాది మంది ఆదివాసీలు భారీ ధర్నా చేపట్టారు. ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణను సస్పెండ్ చేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఆదివాసీలపై అటవీ అధికారుల జులుం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మా బొజ్జు పటేల్ హామీతో ఆదివాసీలు ధర్నా విరమించారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లాపాలెంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ గేట్ ఎదుట భూ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ప్లాంటులోకి వెళ్లే ఉద్యోగులు వాహనాలను బాధిత కుటుంబాలు అడ్డుకున్నాయి. థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఉద్యోగాలు కల్పించాలి అని డిమాండ్ చేశారు. గతంలో ఉద్యోగాలు కల్పిస్తాము అని హామీ ఇచ్చి మోసం చేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ నిర్వాసితుల కుటుంబాలకు శాశ్వత ఉద్యోగ కల్పన చేయాలి అన్నారు. అప్పటి వరకు ఆందోళన నిర్వహిస్తాము అని అల్టిమేటం ఇచ్చారు. నిర్వాసితులకి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం నాగేపూర్ ఎరువుల సొసైటీలో చోరీకి యత్నించారు. తాళం పగలకొట్టి లోపలికి దూరారు 3 దుండగులు. లోపల నగదు, విలువైన వస్తువులు దొరక్కపోవడంతో వెనుదిరిగారు దుండగులు. దొంగలకు సంబంధించిన కదలికలు సీసీ ఫుటేజ్లో నమోదయ్యాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.